హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పొట్టు మినప్పప్పు బెల్లంతో మినప సుండుండలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ సుండుండలు. అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా బలం కూడా. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ 1.5 కప్పు దాకా నేను నార్మల్ మినపప్పు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఇదే కప్పుతోటి మనము ఒక 1/2 కప్పు దాకా పొట్టు మినపప్పు తీసుకోవాలి. పొట్టు మినపప్పులో కొన్ని పోషకాలు అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ కంటే, కాబట్టి ఒక 1/2 కప్పు దాకా పొట్టు మినపప్పు తీసుకోండి. తర్వాత ఇక్కడ బెల్లంని మనం ఇలా తురుముకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లంని కూడా మనము కొలుచుకుందాం. బెల్లం కూడా ఇక్కడ మనము ఒక 2 కప్పుల దాకా తీసుకుంటే సరిపోతుందండి. 1.5 కప్పు మనము నార్మల్ మినపప్పు తీసుకున్నాము, అలాగే ఒక 1/2 కప్పు దాకా పొట్టు మినపప్పు తీసుకున్నాం కదా. అయితే మనకు 2 కప్పుల దాకా మినపప్పు వచ్చింది కాబట్టి 2 కప్పుల దాకా బెల్లం తీసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా తీసుకోవచ్చు. చక్కెర కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తో తీసుకోండి. ఇక్కడ ఒక 15 బాదాము అలాగే ఒక 15 కాజు కూడా తీసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇవి వేసుకోవడం వల్ల. అలాగే ఒక కప్పు దాకా నెయ్యి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని, కడాయి కొంచెం హీటెక్కిన తర్వాత మినప్పప్పును వేసేసుకొని మినప్పప్పును మంచిగా దోరగా వేపుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అస్సలు మాడకుండా చూసుకోండి. పప్పు అనేది ఎంత మంచిగా వేగితే మనకు మినప సుండుండలు అనేది టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ పప్పు వేయించుకోవడంలోనే మనకు టేస్ట్ అంతా వస్తుందన్నమాట. అందుకని చక్కగా వేపుకొని ముందు ఇలా ప్లేట్లోకి వేసి చల్లార్చుకోండి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనం పొట్టు మినపప్పును కూడా వేసుకొని ఈ మినపప్పును కూడా మంచిగా దూరగా మాడకుండా వేపుకోండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ పప్పు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేయగాలన్నమాట. దీన్ని కూడా మనం ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇలా. తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని కాజు బాదాం ఉంది కదా, ముందుగా మనం బాదాం వేసుకొని లైట్గా వేపుకుందాము. బాదాం కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కాజు కూడా వేసుకొని లైట్గా వేపేసుకుందాం. కొంచెం పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట ఇలా వేపుకోవడం వల్ల. అందుకని ఇలా లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగినాక వీటిని కూడా చల్లార్చుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా కూడా మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాలి. ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా స్పూన్ తోటి కలిపేసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం పొట్టు మినపప్పు కూడా వేయించి పెట్టేసుకున్నాం కదా, అది కూడా చల్లారిపోయి ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే మనం అప్పుడు మినపప్పు కొంచెం మెత్తగా పట్టాం కాబట్టి ఈ మినపప్పును కొంచెం లైట్గా బరకగా పట్టుకుంటే బాగుంటుంది. సుండుంటలు పొడి చేసుకునేటప్పుడు మరీ మెత్తగా పట్టకండి, అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పొట్టు మినపప్పును కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు ఈ పప్పును కూడా ఇందులో కలిపేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనము కాజు అలాగే బాదాం ఉంది కదా, దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది కూడా మనం ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. కొంచెం మిక్సీ పట్టినప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఉంటలు అనేది ఉంటుంది కాబట్టి చేతితోటి మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిని మళ్ళీ మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. మినప్పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి. మొత్తం పిండి ఒకేసారి పట్టకుండా 2 బ్యాచ్లుగా మనం మిక్సీ పట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత బెల్లంని స్పూన్తో ఒకసారి కలుపుకోండి, లేదంటే ఉంటలు కట్టేస్తుంది మిక్సీ పట్టినప్పుడు. కాబట్టి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకున్నామంటే ఇక్కడ చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మిగతా మినపప్పు ఉంది కదా, ఆ మినపప్పుని కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని మిగిలిపోయిన బెల్లంని కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కూడా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మంచిగా ఇలా చేయితోటి కలిపేసుకోవాలన్నమాట.
ఇలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోనాలి. ఎక్కడ కూడా లంప్స్ ఏమీ లేకుండా మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యి తీసుకున్నాం కదా, 1 కప్పు. ఆ నెయ్యిని మనం కొంచెం కరిగించుకొని తీసుకోవాలన్నమాట. లైట్గా కరిగితే సరిపోతుందన్నమాట నెయ్యి అనేది. నెయ్యిని ఇలా కరిగించుకొని మనము ఈ మినప్పిండి మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని మనం సున్నుండలు అనేది చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెయ్యి కొంచెము హీట్ తగ్గిన తర్వాత వేసుకోండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలా కలిపేసుకోండి. ఇలా మంచిగా స్పూన్తో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత చేతితో మంచిగా నెయ్యి అంతా కూడా ఈ పిండికి పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోవాలి. నెయ్యితో చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట మనం ఎక్కువ రేటు పెట్టి కొనవలసిన అవసరం లేదు. ఇంట్లోనే హెల్తీగా మనమే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితేనంటే చాలా బలం కూడా పిల్లలకైనా పెద్దలకైనా. మనము ఈ నెయ్యి అంతా కూడా ఇలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. ముందుగా మనం కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, ఇంకా మిగిలిపోయిన నెయ్యిని ఇప్పుడు మనం వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు నెయ్యి అంతా కూడా బాగా కలుపుకోవాలి. కొందరు ఇందులో మనకు కొంచెం లైట్గా బియ్యం అనేది యాడ్ చేసుకుంటారు. అలా వేసుకున్నారంటే నోటికి మనం తినేటప్పుడు చుట్టుకోకుండా ఉంటుందని వేసుకుంటారు. కానీ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనం బియ్యం వేయవలసిన అవసరం లేదు. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. నోట్లో మనకు తినేటప్పుడు అస్సలు చుట్టుకోకుండా ఉంటుందన్నమాట. అంత బాగుంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే మనం నెయ్యి కరిగించడం కదా, అందులో కూడా కొంచెం ఇలా పిండి వేసేసుకొని నీట్గా కలిపేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత చుండుంటలు అనేది మనం చుట్టేసుకుందాం అన్నమాట. పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో చుట్టుకున్నారంటేనంటే బాగుంటుందన్నమాట. మరీ పెద్దగా ప్రిపేర్ చేశారన్న కూడా పిల్లలు తినరు, వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సైజులో మీరు సున్నుండలు అనేటివి చుట్టేసుకోండి. చూసారు కదా, ఇలా రౌండ్గా సున్నుండలు అనేది చుట్టేసుకోవాలి. ఈ పిండిని మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనంటే. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా నొక్కుకున్నామంటేనంటే మనకు సున్నుండలు అనేటివి రౌండ్గా వస్తాయన్నమాట. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్నీ కూడా మనకి ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మొత్తము సున్నుండలు కూడా మనం ఇలానే చుట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. వీటినన్నిటిని కూడా ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. చాలా బాగుంటాయండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. బియ్యం అట్లా వాడవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వాడాము, బెల్లం వాడాము, నెయ్యి వాడాము కాబట్టి హెల్త్కు చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం కూడా మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసేసుకొని మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్క లడ్డు ఇచ్చినా పర్వాలేదండి. ఇలా ఒక లడ్డు ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చామంటే పిల్లలకి చాలా మంచిది హెల్త్కు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత కమ్మగా ఉంటాయి ఈ సున్నుండలు అయితేనంటే. చూసారు కదండి, ఇప్పుడు రెడీ అయిపోయినవి. మరీ ఎక్కువగా నెయ్యి వేసుకోవద్దు, అలాగని తక్కువగా కూడా వేసుకోవద్దు. ఎక్కువ నెయ్యి వేసుకున్నామంటే కూడా బాగా ఎగితి వచ్చేస్తుంది అనమాట. తక్కువ వేసుకుంటేనంటే విడిపోతుంది అనమాట, లడ్డు చుట్టడానికి రాదు. ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, మనం ఇక్కడ లడ్డూలు అనేటివి ప్రిపేర్ చేసేసుకున్నాము, సున్నుండలు అనమాట. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.